వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ బులెటిన్ అప్డేట్స్ చూస్తే ఐపీఎల్ మెగా వేలం ప్రారంభమైంది. ఈరోజు రేపు జెడ్డాలో ఈ వేలం జరగబోతోంది. ఈసారి వేలంలో పలువురు స్టార్ ప్లేయర్లు పాల్గొనడంతో మెగా వేలంలో భారత ఆటగాళ్ల ఆధిపత్యం కనిపిస్తోంది. 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లతో కూడిన ఈ మెగా వేలంలో 577 మంది ఆటగాళ్ల భవిష్యత్తు తెలబోతోంది. 10 ఐపీఎల్ జట్లకు 641.5 కోట్ల పర్స్ ఉండగా వేలంలో మొత్తం 204 మంది ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉంది. మొదటి రోజు 84 మంది ఆటగాళ్లను వేలం వేయొచ్చు. ఈ క్రమంలో అందరి చూపు 2 మార్క్ సెట్ల పైనే ఉంది. ఐపీఎల్ 2025 వేలంలో మార్క్యూ ప్లేయర్ల జాబితా 2 గ్రూపులుగా విభజించారు. ఇందులో మొత్తం 12 మంది ఆటగాళ్లు ఉంటారు. శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్తో సహా 7 భారతీయ ఆటగాళ్లు ఇందులో ఉన్నారు. ఈ వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ఆటగాళ్లపై కోట్ల రూపాయలు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నారు. జెడ్డాలో 330 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లపై కూడా బిడ్డింగ్ జరగబోతోంది. ఇందులో 318 మంది భారతీయ మరియు 12 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్లోని 10 జట్లలో 204 మంది ఆటగాళ్లకు స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లకు చోటు సంపాదించవచ్చు. ఆటగాళ్ల వేలం జాబితా విడుదలైన కొద్ది రోజుల తర్వాత బీసీసీఐ వేలం జాబితాలో 3 ఆటగాళ్లను చేర్చింది. ఇందులో ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, అమెరికన్ ఫాస్ట్ బౌలర్ సౌరభ్ నేత్రావాల్కర్, హార్దిక్ తమూర్ ఉన్నారు. ఇక ఐపీఎల్ వేలానికి సంబంధించినటువంటి మిగతా అప్డేట్స్ని మా ప్రతినిధి రాంబాబు ఫోన్ లైన్లో అందిస్తారు. రాంబాబు. రైట్ పవన్, ఐపీఎల్ వేలం రసవత్తరంగా కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేని రికార్డు స్థాయిలో ఆటగాళ్లకు బాధ్యతలు డబ్బుల వర్షం కురుస్తున్నాయి. 2016లో యువరాజ్ సింగ్తో 16 కోట్లలో రికార్డు స్థాయిలో వేలం మొదలు కాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు 16, 17 ఇలా పెరుగుతూ గతేడాది 24 కోట్లకు మిడిల్ స్టార్ ఉండగా అదే రికార్డు స్థాయిలో ఉందని అందరూ భావించారు. కానీ ఈసారి శ్రేయస్ అయ్యర్ 26 కోట్లు, తర్వాత రిషబ్ పంత్ 27 కోట్లు, వీళ్ళిద్దరు అన్ని రికార్డులు బద్దలు కొట్టుకుంటూ అత్యధిక వేలానికి అమ్ముడుపోయారు. సో అయితే రాంబాబు, ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ లైక్ ఎవరెవరిని ఎంతకి కొనుక్కున్నారు అన్నటువంటి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా? రిషబ్ పంత్ 27 కోట్లు లక్నో కొనుగోలు చేసింది. రిషబ్ పంత్ కును కొనుగోలు చేయడానికి ఇటు హైదరాబాదు అటు లక్నో 2 హోరాహోరీగా కనకవర్ష గుర్తించగా ఎటకేలకు లక్నో 27 కోట్లకు చేజెక్కించుకుంది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను 26.7 కోట్లకు తగ్గించుకుంది. ఓకే, ఈసారి రికార్డ్ బ్రేక్ అయింది అనుకోవచ్చు. గతంలో దాదాపు 24 కోట్లకి ఒక ఆటగాడిని కొన్నారు. ఆ రికార్డు బ్రేక్ అయింది. ఈసారి శ్రేయస్ అయ్యర్ 26.5 కోట్లకి దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. అవును, ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా బరిలోకి దిగితే కేఎల్ రాహుల్ ఎంతకి వెళ్తాడు అనేది కూడా కొంచెం ఉత్కంఠభరితంగా మారింది. శ్రేయస్ అయ్యర్ 26, రిషబ్ పంత్ 27 పోగా మరి కేఎల్ రాహుల్ ఎంతకి వెళ్తాడు అనేది కూడా అభిమానుల్లో ఇటు క్రికెట్ విశ్లేషకుల్లో కూడా కొంచెం ఆసక్తి నెలకొస్తుంది. కేఎల్ రాహుల్ ఏ రేంజ్లో అమ్ముడుపోతాడో ఇప్పటివరకు ఎవరికి అర్థం కాకుండా పరిస్థితిలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు. సో ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్షర్ పటేల్ని 16.5 కోట్లకి ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసుకుంది. అలాగే జురేల్ని 14 కోట్లకి రాజస్థాన్ రాయల్స్ రిటైల్ చేసుకుంది. సో రిషబ్ పంత్ కోసం హైదరాబాద్ మరియు లక్నో జట్లు చాలా కీలకంగా పోటీ పడ్డాయనేది కూడా తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే రిషబ్ పంత్కి రికార్డు ధర పలికిందనేది తెలుస్తోంది. శ్రేయస్ రికార్డ్ గతంలో ఉన్నటువంటి రికార్డు బ్రేక్ చేశాడు. దాదాపు 26.5 కోట్లకి తను కొనుక్కున్నారు. అలాగే మహమ్మద్ షమీని 10 కోట్లకి హైదరాబాద్ దక్కించుకుంది. శుభ్మన్ గిల్కు గుజరాత్, రషీద్ ఖాన్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు 18 కోట్లకి రిటైన్ చేసుకున్నారు. అలాగే పతిరణను 13 కోట్లకి చెన్నై రిటైన్ చేసుకుంది. తిలక్ వర్మని ముంబై 8 కోట్లకి, అభిషేక్ శర్మని 14 కోట్లకి హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ని 16.35 కోట్లకి ముంబై రిటైన్ చేసుకుంది ఈ ఐపీఎల్లో. విరాట్ కోహ్లీకి 21 కోట్లకి బెంగళూరు రిటైన్ చేసుకుంది. అలాగే మా ధోనీని 4 కోట్లకి చెన్నై సూపర్ కింగ్స్
రిటైన్ చేసుకోవడం తెలుస్తోంది. అలాగే స్టార్ బ్యాట్స్మెన్ 18.35 కోట్లకి రోహిత్ శర్మని ముంబై రిటైన్ చేసుకుంది. సో హార్దిక్ పాండ్యా కూడా 16.35 కోట్లకి ముంబై రిటైన్ చేసుకుంది. దాదాపు కీలకమైనటువంటి ప్లేయర్లు అటు చెన్నై, ముంబైలోనే ఉన్నారు. బుమ్రాని కూడా 18 కోట్లకి రిటైన్ చేసుకుంది ముంబై. మిగతా జట్లకి సంబంధించి అప్డేట్స్ అనేవి త్వరలోనే తెలుస్తాయి. మెగా వేలం అనేది ఇంకా కొనసాగుతూ ఉంది. మరి ఇంకా రికార్డ్స్ ఏమైనా బ్రేక్ అవుతాయా? శ్రేయస్ అయ్యర్ రికార్డ్స్ని రిషబ్ పంత్ బ్రేక్ చేశాడు. మరి రిషబ్ పంత్ రికార్డ్ని కూడా బ్రేక్ చేసేటువంటి ప్లేయర్స్ మరి ఈ 2025 ఐపీఎల్ వేలంలో ఏమైనా వస్తారా? వేచి చూడాల్సిందే. ఇవి ఐపీఎల్కి సంబంధించినటువంటి బ్రేకింగ్ అప్డేట్స్.